ఆయనే చూసుకుంటాడు. ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడొద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడొద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? గోల్డెన్ ఉన్నాయి. డౌన్లోడ్ షేర్ చాట్ ఉంటే అదేమన్నా రూట్ ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. రోడ్లు లేవు ఆ రోజు రోడ్లు లేవు. ఇప్పుడైతే మనకు ఉంది, అనకాపల్లి ఉంది, విజయవాడ ఉంది, తూను ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే రోడ్స్ అండి ఉన్నాయి. కానీ ఆ రోజు రిటర్న్ రావడానికి ఎలా తెలుసుకుంటారు? రోడ్లు లేవు. నేను అమ్మ దగ్గరకు వచ్చేద్దాం, నాన్న దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నా. ఇతను పారిపోయిన తర్వాత ఎంత దూరం పారిపోయాడు. వీళ్ళు అక్కడి నుండి ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు వీళ్ళ పరిస్థితి తెలీదు, అతని పరిస్థితి వాళ్ళకి తెలీదు. ఏమైపోయిందంటే ఆ రోజు కయ్యను చేసినటువంటి నేరానికి 7 శిక్ష అనుభవించాడట. చూసారు, 7 శిక్ష. ఒంటరిగా బ్రతకడం, ఎన్నో సంవత్సరాలు బ్రతకడం, చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరండి. ఒంటరిగా నువ్వు ఒక్కడవే ఎలా తిరుగుతావు? ఒక్కడవే ఎలా తిరుగుతావు? చూసారండి ఎంత కష్టం, చాలా కష్టం అండి. ఒంటరిగా ఎలా బ్రతికాడు? అదమాబల దగ్గర ఉన్నాడు అనుకోండి, కొంచెం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. పోలేరు, అయిపోయింది, కొడుకు కదా, పోనీ ఏదో నీ తప్పును కప్పుకుంటాం అనుకొని అతడు ఆనందించడానికి కూడా లేదు. మళ్ళా ఒక దేశానికి పారిపో ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆదాము సంతానం నుండి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడు ఒక ఊర్లో ఉండిపోయాడు. కానీ ఈలోపు అతడు అనుభవించినటువంటి శిక్ష ఉంది చూశారు. అతడు చేసినటువంటి పాపానికి అతడు భూమి మీదే అతడు అనుభవించాడు. ఆది